హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఆయుష్ కోర్స్ అడ్మిషన్కు సంబంధించి కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం ఎన్సీసీ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రూపంలో ఇచ్చారు. ఈ మెరిట్ లిస్ట్ లో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎన్సీసీ కేటగిరీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ క్లిక్ చేసి దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఇది కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్. 26 నవంబర్ సాయంత్రం 4 గంటల నుండి 27 నవంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు కేవలము కాంపిటెంట్ అథారిటీ కోటా అని మెన్షన్ చేశారు, కానీ స్టూడెంట్స్ కి పర్సనల్ గా మీకు మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాకి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని మెసేజెస్ వచ్చాయి. సో ఇక్కడ కేవలము కన్వీనర్ కోటానే కాదండి, మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆయుష్ కోర్స్ ఆల్ ఇండియా కోటా ఏపీ స్టేట్ కి సంబంధించిన లాగిన్ పేజ్ లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ వెబ్ ఆప్షన్స్ లింక్ అవైలబుల్ గా ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఎవరైతే కన్వీనర్ కోటా, ఆల్ ఇండియా కోటా, మేనేజ్మెంట్ కోటా ఈ మూడిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీరు ఒకసారి లాగిన్ అయ్యి ఏ కేటగిరీలో మీకు వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటే ఇప్పుడు ఆ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు కేవలము కన్వీనర్ కోటాలో ఇప్పటి వరకు అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఈ 3 రౌండ్స్ లో సీటు వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఫోర్త్ రౌండ్ కి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దానితో పాటుగా ఏఏసిసిసి అంటే ఆయుష్ కోర్సు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే అక్కడ కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలిజిబిలిటీ గురించి మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం మీరు ఇమ్మీడియట్ గా చేయవలసింది ఏంటంటే లాగిన్ పేజ్ లోకి వెళ్లి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి సర్వీసెస్ లో వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తే మీరు ఎలిజిబుల్ అని అర్థం చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అనే లింక్ కానీ మీకు కనిపించింది అంటే క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా అనేది అక్కడ మీకు కనిపించే వెబ్ ఆప్షన్స్ లింక్ ను బట్టి మాత్రమే తెలుస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సర్వీసెస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ కి కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చింది. వాళ్ళు జాయిన్ అయినా కాకపోయినా సరే ఇప్పుడు కన్వీనర్ కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. ఇది నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్ కి చెక్ చేశాను. అంటే స్టూడెంట్ సీట్ అలాట్ అయ్యి జాయిన్ అవ్వలేదు థర్డ్ రౌండ్ కన్వీనర్ కోటా ఆయుష్ కోర్సు ఏపీ స్టేట్ కి. ఆ స్టూడెంట్ కి వెబ్ ఆప్షన్స్ లింక్ యాక్టివ్ గా లేదు సర్వీసెస్ లో, అంటే ఎలిజిబుల్ కాదు అని అర్థం. అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్లే. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యి కాలేజ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కన్వీనర్ కోటాలో స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అలాగే ఇప్పుడు ఈ రౌండ్ కి ఎన్ని సీట్స్ వేకెంట్ గా ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ ప్రకారంగా మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఒక కాలేజ్ గురించి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎందుకు తెలియజేయాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు మీకు ఈ రౌండ్ లో గాని సీట్ అలాట్మెంట్ గాని వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. సో మీరు ఒకవేళ తెలిసి తెలియక వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు గాని ఏదైనా పొరపాటు చేసుకుంటే కాలేజీ సీట్ అలాట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, కాబట్టి అప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కాలేజ్ నేమ్ ని నేను నోటితో చెప్పటం లేదు, కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఒక కాలేజ్ గురించి నేను ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే కన్వీనర్ కోటాలో మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చినటువంటి ట్యూషన్ ఫీజు 24,500 రూపాయలు మాత్రమే పే చేయాలి అని ఇచ్చారు. కానీ పర్టికులర్ గా ఈ 3వ నంబర్ కాలేజ్ లో 3వ రౌండ్ కన్వీనర్ కోటాలో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్ ఎంత ఫీజు కట్టాలి అని కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగినప్పుడు కాలేజ్ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆయుష్ కోర్స్ కన్వీనర్ కోటాలో గాని ఈ 3వ నంబర్
కాలేజ్లో సీట్ అలాట్మెంట్ కానీ వస్తే మీరు కట్టవలసినటువంటి అమౌంట్ 7,20,000 టోటల్ కోర్సుకి అని చెప్పడం జరిగింది. కన్వీనర్ కోటాకి మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చింది కేవలము 24,500 మాత్రమే ఇచ్చారు. కానీ వీళ్లు కట్టించుకుంటుంది 7,20,000 ఓన్లీ ఫర్ కాలేజ్. అది కాకుండా హాస్టల్ కి సపరేట్ గా ఉంటుంది ఫీజు. సో మీలో ఎవరైనా పేదవాళ్లు ఉండి కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే దయచేసి ఇలాంటి కాలేజెస్ ని మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోకపోవటమే మంచిది అని నా సలహా. ఎందుకంటే కన్వీనర్ కోటా 3వ రౌండ్ లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో ఈ కాలేజ్ లో, ఆ కాలేజ్ లో ఆ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు అమౌంట్ కట్టలేక. కానీ ఇక్కడ మీరు గమనిస్తే గవర్నమెంట్ కాలేజెస్ లో కొన్ని సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ముందుగానే ఆ స్టూడెంట్ కి ఆ విషయం తెలిసి ఉంటే, అసలు కన్వీనర్ కోటా రౌండ్ 3లో ఈ కాలేజ్ గాని పెట్టుకుని ఉండకపోతే కనీసం ఇప్పుడు ఈ రౌండ్ లో గవర్నమెంట్ కాలేజ్ లో ఆ స్టూడెంట్ పెట్టుకునే అవకాశం లభించేది. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రైవేట్ కాలేజెస్ లో ఫీజెస్ మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చిన రీతిగా లేవు. కాబట్టి మీరు ఒకసారి వీలైతే కాలేజెస్ కి ఫోన్ చేసి ముందుగా అమౌంట్ ఎంత అనేది కనుక్కొని దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది అని నా సలహా. ఈ విషయం గురించి నాకు చాలా బాధగా అనిపిస్తుందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే కన్వీనర్ కోటా అంటే మనకి ఫ్రీ సీట్ అని అర్థం. గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఒక 10,000 వరకు ఫీజు ఉంటుంది. అదే మీకు ప్రైవేట్ కాలేజ్లో వస్తే అకార్డింగ్ టు ప్రాస్పెక్టస్ 24,500 ప్లస్ కొంత ఎక్స్ట్రా అమౌంట్ జనరల్ గా మెడికల్లో అంటే ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీడీఎస్ అవ్వచ్చు, ఎవరైనా కట్టించుకుంటూ ఉన్నారు ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుండి కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ఆయుష్ కోర్సు, హోమియో కోర్సు కూడా టోటల్ 5 సంవత్సరాలకి 7,20,000 అంటే చాలా ఎక్కువ అమౌంట్. కాబట్టి అంటే ఎవరైతే కట్టడానికి స్తోమత లేదో వాళ్ళకి మాత్రం ఇప్పటి వరకు ఎదురు చూసి సీటు వచ్చిన తర్వాత జాయిన్ అవ్వలేకపోవటం అనేది చాలా విచారకరం. అంతేకాదండి, వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ కూడా దెబ్బతీసినట్లే లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు లాంగ్ టర్మ్ కి వెళ్ళలేదు, వేరే ఏ కోర్సెస్ కి కూడా వాళ్ళు ఇంకా అప్లై చేసుకోలేదు, డిగ్రీకి గాని వేరే కోర్సెస్ కి. దీని మీదే ఆధారపడి ఈ కోర్సు వస్తుంది, సీటు వస్తుంది అని ఎదురు చూసినటువంటి స్టూడెంట్స్ సీటు వచ్చిన తర్వాత అమౌంట్ కట్టలేని స్థితిలో సీటు వదులుకోవటం అనేది చాలా విచారకరంగా అనిపిస్తుంది. ఈ విషయం గురించి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు వీలైతే యూనివర్సిటీ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి. స్టూడెంట్స్, పేరెంట్స్ మీరు తెలియజేస్తేనే యూనివర్సిటీ వాళ్ళు కొంచెమైనా యాక్షన్ తీసుకుంటారు. లేదా కాలేజ్ వాళ్ళతో కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని ఒక బాధ్యతగా తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంత లార్జ్ అమౌంట్ కన్వీనర్ కోటా సీటుకి కట్టడం అనేది వెరీ ఫూలిష్నెస్. నేను వాళ్ళని మేనేజ్మెంట్ కోటాకైతే ఎంత ఉండవచ్చు అని కూడా నేను అడగటం జరిగింది. నేను కూడా కాలేజీ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోట అయితే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి అని చెప్పారు. అంటే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి అంటే ఇంకెన్ని లక్షలు కట్టించుకుంటారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ విషయం గురించే నాకు చాలా వరీడ్గా ఉంటే నేను నిజంగా వీడియోస్ చేయడానికి కూడా వెనకంచి వేస్తూ ఉన్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సీట్స్ వస్తాయి అని చెప్పి, సీట్స్ వచ్చాక ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీడీఎస్ అవ్వచ్చు, ఈ ఆయుష్ కోర్సెస్ అవ్వచ్చు, వీటిలో ప్రైవేట్ కాలేజెస్ లో ఫీజెస్ కట్టలేక ఎంతో మంది స్టూడెంట్స్ వెనకంజ వేస్తూ ఉన్నారు, సీట్స్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో నేను చాలా బాధపడుతూ ఉన్నానండి. నిజంగా నేను హార్ట్ఫుల్ గా చెప్తూ ఉన్నాను. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అనవసరంగా పెట్టుకొని ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనే రూల్ ఉంది. కాబట్టి సీటు వచ్చిన తర్వాత జాయిన్ అవ్వలేకపోవటం కంటే కూడా ముందుగానే ఏ ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏవి పెట్టుకోకూడదు అని జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోమని నా రిక్వెస్ట్. అంతేకాదండి, దీంతో పాటుగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వలేదు, కానీ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. దయచేసి ఒకసారి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి, ఆయుష్ కోర్స్ కి పెట్టుకున్న స్టూడెంట్స్, అంటే ఏపీ స్టేట్ ద్వారా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఒకసారి సర్వీసెస్ లో అక్కడ వెబ్ ఆప్షన్స్ లింక్ ఉంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్సీసీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇది. ఈ లిస్ట్ ప్రకారంగా ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు కన్వీనర్ కోటాలో గానీ, ఆల్ ఇండియా కోటాలో గానీ, మేనేజ్మెంట్ కోటాలో గానీ ఎక్కడా కూడా సీట్ అలాట్మెంట్ పొంది జాయిన్ అవ్వకుండా ఉంటేనే ఆ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు పెట్టుకోవటానికి ఎలిజిబుల్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి
మీకు ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి 3 కేటగిరీస్ లో ఎక్కడైనా సీట్ వచ్చి కాలేజ్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే వాళ్ళు పెట్టుకోకూడదు అన్నారు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఒకసారి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. సర్వీసెస్ లో వెబ్ ఆప్షన్స్ మీకు అవైలబుల్ గా ఉంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ అక్కడ అవైలబుల్ గా లేకపోతే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఎన్సీసీ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు నవంబర్ 26వ తారీఖు సాయంత్రం 8 గంటల నుండి నవంబర్ 27వ తారీఖు ఉదయం 11 గంటల వరకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారంగా ఫీజు ఉంటుంది అని ఉంది. అలాగే ప్రైవేట్ కాలేజెస్ కు సంబంధించి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు 24,500 రూపాయలు అని. అయితే నేను ఆ కాలేజ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఫీజు ప్రక్కనే మీకు జీవో నెంబర్స్ ఇచ్చారు. ఈ జీవో నెంబర్స్ ని గూగుల్ సెర్చ్ బార్ లో మీరు చెక్ చేసుకోండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది అని చెప్పారు. అంటే ఈ జీవో నెంబర్స్ ని మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అంటే 7,20,000 రూపాయలు కోర్సు మొత్తానికి కట్టాలని ఎక్కడ కూడా లేదు. నేను చూశాను. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ల్యాప్టాప్ ఇలాంటివి ఇస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత ఫీజు కట్టమనటం అనేది మాత్రం దారుణం అండి. దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయకూడదు అని నేనైతే భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు మీలో కూడా ఎవరైనా సరే నాకులాగా అనిపిస్తే మాత్రం మీరు యూనివర్సిటీ వాళ్ళకి ఇంటిమేషన్స్ ఇవ్వండి. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడాలి అని నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఎన్సీసీ కేటగిరీలో ఇక్కడ ఓన్లీ 2 సీట్స్ ఉన్నాయి. తాడేపల్లిగూడెం ఏఎస్ఆర్ కాలేజ్లో సీటు ఉంది. అలాగే గుంతకల్ కాలేజ్లో కూడా ఒక సీటు ఉంది హోమియోపతి కాలేజెస్లో. కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నా రిక్వెస్ట్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి పెట్టుకుంటారు అని. ఈ ఫీజు గురించి మాత్రం తప్పనిసరిగా మీరు మేనేజ్మెంట్ తో మాట్లాడాలి. యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్లతో కూడా మీరు చర్చించాలి అని నేను రిక్వెస్ట్ చేస్తూ, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.